నేటి పంచాంగం వివరణ జూన్ 9, 2024 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. తిథి తదియ మధ్యాహ్నం 3:49 వరకు. వారం ఆదివారం, భానువాసరే. నక్షత్రం పునర్వసు, రాత్రి 8:22 వరకు. యోగం వృద్ధి, సాయంత్రం 5:21 వరకు. కరణం ఘరిజి, మధ్యాహ్నం 3:49 వరకు. తదుపరి వణిజ, తెల్లవారుజామున 3:56 వరకు. వర్జం ఉదయం 4:47 నుండి 6:28 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:01 నుండి 5:53 వరకు. రాహుకాలం సాయంత్రం 5:08 నుండి 6:46 వరకు. యమగండం మధ్యాహ్నం 12:15 నుండి 1:53 వరకు. అమృతకాలం సాయంత్రం 5:52 నుండి రాత్రి 7:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 11:49 నుండి రాత్రి 12:41 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమయం సాయంకాలం 6:46. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమిస్తారు. ఇక ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ధనధాన్యాభివృద్ధి అనేది కనిపిస్తుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. అలాగే నూతన వాహన యోగం కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు కూడా గడిస్తారు. ఇక కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను ఏవైతే తీసుకున్నారో వాటిని మార్చుకొని మంచి పద్ధతిలోకి వెళ్తారు. ఇక వ్యాపారాలు, ఉద్యోగాలు అభివృద్ధి అనేది చెందుతాయి. ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన వాతావరణం అనేది కల్పించబడుతుంది. సినిమా రంగంలో వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. నూతన ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. ఈరోజు మేషరాశి వారు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా సజావుగా ముందుకు తీసుకువెళ్తారు. స్నేహితులు, సన్నిహితులు మరింత దగ్గరవుతారు. మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు మంచి పరిష్కార మార్గం ఒకటి దొరుకుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులను అధిగమించి అధిక లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన సమస్యలను ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నూతన అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులకు గందరగోళ పరిస్థితుల నుండి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. అలాగే ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న పనులను అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరైతే భూ సంబంధిత క్రయ విక్రయాలు చేస్తున్నారో వారికి లాభసట్టిగా సాగుతుంది. ఇక దూర ప్రాంతం నుండి అందిన ఒక సమాచారం మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించగలుగుతారు. విదేశీ విద్య కోసం ఎవరైతే విద్యార్థులు చూస్తున్నారో వారికి అన్ని విధాలుగా ఈరోజు అనుకూలమని చెప్పవచ్చు. ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. వృషభ రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశిలో ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొన్నారో వారికి విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు
ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. అలాగే వృత్తి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన స్థానచలన సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. ఈరోజు అన్ని విధాలుగా వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి నూతన వ్యక్తుల పరిచయం అనేది ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది. శుభకార్యాలపై అంచనాలను ఈరోజు మీరు చేరుకోగలుగుతారు. అలాగే ఆప్తులతో వ్యక్తిగత విషయాలను చర్చిస్తారు. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ వివాదాల నుండి బయటపడతారు. ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అనేవి సంతృప్తికరంగా ఉంటాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థానాలు అనేవి దక్కుతాయి. సాంకేతిక నిపుణులు, రాజకీయ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఈరోజు ఉత్సాహపూరితంగా ఉంటుంది. ప్రతి ఫలితం వీరికి అనుకూలంగా వస్తుంది. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఈరోజు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. వృషభ రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు శివాలయ దర్శనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు కుటుంబ సభ్యుల నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు. ఈరోజు మొత్తంగా చెప్పాలంటే అన్ని విధాలుగా యోగదాయకమైన కాలం అనేది మిథున రాశి వారికి ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు ఆర్థిక అనుకూలత కలిగి అప్పులను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగులకు ఈరోజు అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. మంచి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. విదేశాలలో ఎవరైతే విద్య కానివ్వండి, వృత్తి కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత చాలా బాగా కనబడుతుంది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి వీసా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీరిపోయే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఈరోజు ఆదాయపరంగా చాలా అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అధిక ఆదాయం లభిస్తుంది. అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. ఇక వివాదాలు నెలకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈరోజు ఆ వివాదాలకు పరిష్కార మార్గాలు అనేవి దొరుకుతాయి. ఇక స్నేహితులతో, సన్నిహితులతో ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను ఈరోజు పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు మంచి ప్రశంసలను పొందగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులకు మంచి గౌరవం అనేది లభిస్తుంది. విద్యలో రివార్డులను పొందుతారు. స్వదేశంలోనూ విదేశంలోనూ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అవార్డులను పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. వారి విద్యా అర్హతకు తగిన ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఇక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభిస్తాయి, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఎవరైతే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు ఫలిస్తాయి. అలాగే పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఈరోజు అత్యంత లాభదాయకమైన స్థితి అనేది ఏర్పడుతుంది. అలాగే నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ధనయోగం కూడా కలుగుతుంది. ఇక విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు భూములను కొనుగోలు చేస్తారు. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ఉన్నత స్థితికి చేరుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించబడతాయి. ఎవరైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలు అంటే ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా వారి వ్యాపారాల్లో లాభాలను అధికంగా అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఇక ఈరోజు ఉద్యోగాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి బంధువులతో తగాదాలు తీరుతాయి. ఉత్సాహంగా ప్రతి వ్యవహారం పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈ వివాదాల నుండి ఈరోజు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇక విద్యార్థులకు నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చిక్కులను అధిగమించి అధిక లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు మరియు సాంకేతిక నిపుణులకు అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి విశేషమైన గౌరవం లభిస్తుంది. అలాగే అదృష్ట యోగం కూడా ఉంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తమ అంచనాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని వ్యవహారాలలో చిక్కులను అధిగమిస్తారు. ఇక సింహరాశిలోని నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో తప్పకుండా వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. శుభవార్తలను అందుకుంటారు. వివాహ విషయమై ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అన్ని విధాల అనుకూలత అనేది ఉంటుంది. విద్యా అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి వ్యాపార లాభం కనిపిస్తుంది. ఇక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి పనులన్నింటిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు దగ్గరగా వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుండి ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి ప్రయత్న కార్యసిద్ధి ఉంది కాబట్టి ప్రతిఫలం విజయమవుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థితి అనేది పొందుతారు. క్రీడాకారులు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు తమ సత్తాను చాటుకుంటారు. విద్యార్థులకు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచన ఉంది. అలాగే అదృష్ట యోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు లేత నీలం, పసుపు, ప్రతికూల రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశిలో ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు తీసుకునే ఇంట బయట నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో ఉన్న సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలిస్తుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. ఇక కన్యారాశిలో ఎవరైతే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారో వారికి తిరిగి పొందే అవకాశం ఈరోజు లభిస్తుంది. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు రావడం వలన ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కన్యారాశి వారు సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. అలాగే ఆనందకరమైన ఆధ్యాత్మిక సూచనలు అయితే కనిపిస్తున్నవి. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహన యోగం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల కలయిక అనేది
మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక విదేశీలో ఎవరైతే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మరింత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. రాజకీయ నాయకులకు శుభయోగంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక ఎవరైతే కన్యా రాశి వారు భూ సంబంధిత వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ సమస్యలు తీరిపోతాయి. అలాగే ఎవరైతే బంధువులతో విరోధాలు ఏర్పడి దూరంగా ఉంటున్నారో వారికి సన్నిహితత అంటే సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఆ విరోధాలు అనేవి తొలగిపోతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారు శ్రమ పడిన దానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలనేవి అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు తాము పనిచేస్తున్న చోట ఒత్తిడిలు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార భాగస్వాముల ద్వారా లాభాలను గడిస్తారు. ఇక విద్యార్థులు ఈరోజు అనుకున్నట్టుగా ఫలితాలు లభించడం వలన మంచి ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు కన్యారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. కన్యారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు దైవ దర్శనాలను చేసుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. అలాగే ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి ఈరోజు అమలు చేయగలుగుతారు. సన్నిహితుల నుండి, స్నేహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలు అనేవి సజావుగా సాగి అధిక లాభాలను గడిస్తారు ఈరోజు. ఇక ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మరియు ఇంక్రిమెంట్స్ లభించే మంచి రోజుగా చెప్పవచ్చు. ఊహించని ఉన్నత స్థాయి విజయాలను సొంతం చేసుకుంటారు తులారాశి వారు ఈరోజు. అలాగే ఈరోజు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా ఆనందంగా గడుపుతారు. ఇక తులారాశిలోని భార్య భర్తల మధ్యలో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. అలాగే ఈరోజు తులారాశి వారికి అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధంగా ఉండండి. ఈరోజు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు తులారాశి వారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అలాగే ఆదాయం అనేది తగిన విధంగా సమకూరి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి అదృష్ట యోగం అనేది ఉంది. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అత్యంత లాభాలను గడించే అవకాశాలు కనిపిస్తున్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో మార్పులు అనేవి ఏర్పడతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. అన్ని విధాలుగా వీరికి విజయ పరంపర అనేది కొనసాగుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు లేత పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు అదనపు ఆదాయం అనేది సమకూరి రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలను విస్తరిస్తారు. ధనాదాయం బాగుంటుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం అనేది పడుతుంది. రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి వ్యాపార లాభం అనేది కనిపిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులను కూడా పొందే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్స్ని పొందుతారు. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే పర్మనెంట్ కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి సోదర మైత్రి అనేది కనబడుతుంది. సోదరుల సహాయ సహకారాలు అన్ని విధాలుగా పొందగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. ఇక ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో చాలా కాలంగా వాటి నుండి వీరు రోజు బయటపడగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు.
ఇక యత్న కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది కాబట్టి ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను ముగించుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నూతన గృహయోగం అనేది కనిపిస్తుంది. అలాగే స్థలాలను కూడా కొనుగోలు చేస్తారు. అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులను గౌరవాన్ని పొందుతారు. ఇక విదేశీ యానయోగం కూడా కనిపిస్తుంది. అత్యంత శుభదినంగా చెప్పబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపడతారు. బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు చిరకాల ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. అలాగే దేవాలయాన్ని సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఇబ్బందులు తెలిగి ఊరట చెందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు లభించే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, వైద్యులు తమ సేవలకు సరైన ప్రతిఫలాన్ని పొందుతారు. ఇక విద్యార్థుల యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత కనబడుతుంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారికి ఈరోజు అత్యంత అదృష్టమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ధన వస్తు వాహన లాభాలు కనిపిస్తున్నవి. కొన్ని వివాదాల నుండి మీ తెలివితేటలతో బయటపడగలుగుతారు. సంఘంలో పెద్దవాళ్ళ నుండి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. వ్యాపారాలలో మీకు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. శుభయోగాలు కనిపిస్తున్నవి. అలాగే అదనపు ఆదాయం సమకూరి రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి దూరపు బంధువుల కలయిక అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాల రీత్యా డబ్బును ఖర్చు చేస్తారు. అలాగే ఆశ్చర్యకరమైన సంఘటనలు ఈరోజు ధనుసు రాశి వారికి చోటు చేసుకుంటాయి. రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో లాభాలు అనేవి ఆశాజనకంగా ఉంటాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది ఈరోజు. అలాగే ఈరోజు విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు ధనస్సు రాశిలోని స్త్రీలకి ధనయోగ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక కుటుంబ ఆదరణ అనేది పెరుగుతుంది. వస్తు లాభ సూచనలు ఉన్నవి. ఇక ఈరోజు తీసుకునే మంచి నిర్ణయాలు ఆర్థిక అనుకూలతను పెంచుతుంది. ఈరోజు మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది కనిపిస్తుంది. ప్రముఖ వ్యక్తుల వలన జీవితంపై మీకు ప్రభావం పడుతుంది. వారి యొక్క ఉచిత సలహాలను స్వీకరించడం వలన మీరు మంచి జీవితాన్ని లీడ్ చేయడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆగిపోయిన పనులను కూడా పూర్తి చేసేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఈరోజు మకర రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్లు పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది కాబట్టి తప్పకుండా పట్టుదలతో ప్రయత్నించండి. ఉద్యోగం అనేది లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి కనిపిస్తున్నవి. సోదరులతో ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు శత్రువులే మిత్రులుగా మారి మీకు సహకరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు లభించడం అనేది తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న ఒత్తిడులను తొలగించుకోగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక మంచి అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు ఈరోజు. ఇక విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొంది చాలా ఉత్సాహంగా గడపగలుగుతారు. అలాగే ఈరోజు మకర రాశిలోని మహిళలకి
ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారి లైఫ్ టర్న్ అవుతుందని చెప్పవచ్చు. మకర రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు సొంత నిర్ణయాలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో సమర్థతను చాటుకుని ఉన్నతాధికారుల నుండి గుర్తింపును పొందుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు తమ మాట తీరుతో అందరి ఆదరణను పొందుతారు. పెద్దల సలహాలు తీసుకోవడం వలన ప్రతి పనిలోనూ విజయమే సిద్ధిస్తుంది. కాబట్టి కాస్త మీరు ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ఇక రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యాలాభం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రాప్తి, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. శుభవార్తలను వింటారు. ఇక మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక లాభం ఉంది. కాబట్టి ఆర్థికంగా ఎలాంటి లోటైతే కనిపించట్లేదు. కుంభరాశి వారికి దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంటా బయట ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. కొన్ని పాత సంఘటనలు నెమరు వేసుకొని ఆనందపడతారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులు చాలా కాలంగా ఎవరైతే కలవలేదో వారిని ఈరోజు కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా పెట్టుబడులు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత ప్రోత్సాహం అనేది లభిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు లభించడం వలన ఊరటన చెందుతారు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనారాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం కనిపిస్తుంది. వస్తులాభం కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రులతో కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారి యొక్క సంపూర్ణ సహకారం అనేది మీకు లభిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందుతారు ఈరోజు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనిపిస్తుంది. నూతన విద్యా అవకాశాలు అనేది పొందగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. గొప్ప వ్యక్తుల పరిచయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వారు విజయవంతంగా ఈరోజు నూతన వ్యాపారాలను అయితే ప్రారంభిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకుంటున్న వారికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది కల్పించబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారు పితృవర్గం నుండి మంచి శుభవార్తలనైతే వింటారు. తల్లి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. సోదరులతో సఖ్యత అనేది కలుగుతుంది. ఇక కుటుంబ తగాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. సమస్యలు పూర్తిగా సమసిపోయే అవకాశం అయితే ఈరోజు ఉంది. ఇక నూతన గృహయోగం కనిపిస్తుంది. భూములను కూడా కొనుగోలు చేస్తారు. అలాగే మీనరాశి వారు తమ సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. రాజకీయ రంగాల వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే మీనరాశి వారు ముఖ్యమైన పనులలో కావలసిన వారి సహాయ సహకారాలను పొందుతారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మెరుగైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే గృహము, వాహనాలను కొనుగోలు చేస్తారు. చిరకాల కోరిక ఒకటి నెరవేరే సమయంగా చెప్పవచ్చు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి మరింత ఉత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారు శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థులకు ఊహించని అవార్డులు అనేవి లభించే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి అదృష్ట యోగం అనేది ఉంది.
ఈరోజు మీనారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనారాశి వారు రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.